अस्सलाम वालेकुम. హాయ్ హలో నమస్తే. నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. ఈరోజు నవాబ్స్ కిచెన్లో మనం సోయా కీమా మసాలా చేస్తున్నాం. ఏదైతే మనం రెగ్యులర్ మార్కెట్లో మిల్ మేకర్ అని అంటామో వాటితోటే మనం కీమా చేసి వాటిని మనం ఒక మసాలా కీమా ప్రిపేర్ చేస్తాం. నాన్ వెజ్కి ధీటుగా, యాక్చువల్గా నాన్ వెజ్ కీమా కూడా ఇంత టేస్టీగా ఉండదు. అలాంటి రెసిపీని ఈరోజు మనం వెజ్లో చేస్తున్నాం. స్పెషల్ వెజ్ కీమా మసాలా. సోయా కీమా మసాలా రెసిపీ చేయడం చాలా తేలిక. ఇంకా ఎంత తేలికో అంతే ఎక్కువ కూడా, హెల్దీ కూడా. అదే రెసిపీని మనం ఈరోజు నవాబ్స్ కిచెన్లో చేసి చూపించబోతున్నాం. వెజిటేరియన్స్ కోసం ఈ న్యూ ఇయర్ సందర్భంగా స్పెషల్ రెసిపీ. నీళ్ళు పర్ఫెక్ట్గా బాయిల్ అవుతున్నాయి. యాక్చువల్గా ఇదే టైంలో మనం ఏవైతే మిల్ మేకర్ ఉన్నాయో సోయా చంక్స్ అవి దీంట్లోకి యాడ్ చేసేసి ఒక 2 minutes బాయిల్ చేశాక దాన్ని పక్కకు తీద్దాం. యాక్చువల్గా మనకి ఆ చిన్న కీమా టైప్లో ఏదైతే కటింగ్ కూడా మార్కెట్లో దొరుకుతాయి, అవి అవైలబుల్ లేకపోవడం వల్ల మనం డైరెక్ట్గా సోయా చంక్స్ తీసుకొచ్చాం. వీటినే మనం కొంచెం కీమా లాగా మిక్సీలో బ్లెండ్ చేసేసి రెసిపీలో వాడదాం. ముందుగా అయితే దీంట్లో మనం సోయా చంక్స్ యాడ్ చేద్దాం. మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం దీంట్లోనే మనం కుకింగ్ ఆయిల్ యాడ్ చేద్దాం. కుకింగ్ ఆయిల్, నూనె వేడైపోయింది. దీంట్లోనే మనం ఏవైతే ఉల్లిపాయ పేస్ట్ మనం రెడీ చేసి పెట్టామో ఆనియన్ పేస్ట్ అది దీంట్లోకి యాడ్ చేద్దాం. నూనెలో ఏదైతే ఉల్లిపాయ పేస్ట్ మనం యాడ్ చేసామో అది పర్ఫెక్ట్గా బ్రౌనిష్ షేడ్ వచ్చేంత వరకు వేయించాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా కొంచెం కలర్ మారిన వెంటనే దీంట్లోనే మనం పచ్చిమిర్చి యాడ్ చేద్దాం, గ్రీన్ చిల్లీ. దీంతోపాటు దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దాం, జింజర్ గార్లిక్ పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో చక్కగా వేగాక దీంట్లోనే మనం టమాటో ముక్కలు యాడ్ చేద్దాం. ఆనియన్స్తో పాటు టమాటో ముక్కలు చక్కగా ఉడికాక, టమాటో ముక్కలు మెత్తబడిన వెంటనే దీంట్లోనే మనం ఉప్పు, కారం, పసుపుతో పాటు జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేద్దాం. టర్మరిక్ పౌడర్, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, జీరా పౌడర్, క్యుమిన్ పౌడర్, గరం మసాలా. ఏదైతే పేస్ట్ మనకు అవసరమో అదైతే మసాలా పేస్ట్ అద్భుతంగా అయింది. యాక్చువల్గా టేస్ట్ కూడా అదిరిపోయింది. దీంట్లోనే మనం ఏదైతే మనం కీమా చేసామో సోయా చంక్స్ కీమా అది దీంట్లోకి యాడ్ చేద్దాం.
ఇంకో 10 నిమిషాల పాటు ఉడికించడానికి ముందే దీంట్లోనే మనం పుదీనా యాడ్ చేద్దాం. సోయా కీమా మసాలా అద్భుతంగా కుదిరింది. యాక్చువల్గా ఏదైతే టెక్స్చర్ అవసరమో అది ఎగ్జాక్ట్లీగా ఉంది. వెంటనే మనం పిల్లల దగ్గరికి వెళ్దాం. దీంతోపాటు వెజ్ బిర్యానీతో పాటు కొన్ని వెజ్ రెసిపీస్ కూడా చేసాము. అవన్నీ పిల్లలకి కడుపు నిండా తినిపిద్దాం పదండి.
వెజ్ రెసిపీస్లో చాలా హెల్దీ రెసిపీస్ యాక్చువల్గా చాలా టేస్టీ రెసిపీస్ కూడా. చాలామంది వెజిటేరియన్స్ ఫేవరెట్ రెసిపీస్ చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి మనం నవాబ్స్ కిచెన్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము, పిల్లలకి టేస్ట్ చేపిస్తూ ఉంటాం. చాలామంది వెజ్ రెసిపీస్ గురించి అడుగుతూ ఉంటారు. అందుకే స్పెషల్గా ఈరోజు వెజ్ థాలీ తినిపించాల్సి వచ్చింది పిల్లలకి. మంచి స్వీట్తో పాటు పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. వీడియో మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ బాక్స్లో రాయండి. టీం అందరి తరపు నుంచి స్పెషల్గా వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా మీరు ఇచ్చే సపోర్ట్ మన తెలుగు సబ్స్క్రైబర్స్ హిందీ సబ్స్క్రైబర్ని మించి ఉన్నారు అతి తక్కువ కాలంలో. ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ అందరి కోసం మంచి మంచి రెసిపీస్తో పాటు మీ ప్రోత్సాహం ఉన్నంతకాలం మేము మీ పిల్లలకి కడుపు నిండా తినిపిస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ.